రిటైర్మెంట్ ఆర్ డెత్ ఆఫ్ ఎ పార్ట్నర్. సో రిటైర్మెంట్ అన్న, డెత్ అన్న సింపుల్ గా పార్ట్నర్షిప్ నుంచి అయితే బయటకు వెళ్ళిపోవడం, అవునా కదా? డెత్ అయినా సరే పార్ట్నర్షిప్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. రిటైర్మెంట్ అంటే నాకు వద్దు, ఇంకా నేను ఉండలేను, నేను మీతో పాటు నేను బిజినెస్ చేయలేనని చెప్పి బయటకు వెళ్ళిపోతున్నా, పార్ట్నర్షిప్ నుంచి అయితే బయటకు వెళ్ళిపోవాలి. ట్రీట్మెంట్ లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. లాస్ట్ లో ఒక చిన్న టాపిక్ ఉంటుంది, ఆ టాపిక్ దగ్గర మాత్రం డిఫరెన్స్ ఉంటుందమ్మా. మిగతా అంతా రిటైర్మెంట్ అయినా డెత్ అయినా సేమ్ మెథడ్. పెద్ద డిఫరెంట్ మెథడ్స్ ఏం ఉండవు. ఓకేనా? సో నార్మల్ గా ఇంట్రడక్షన్ ఇచ్చాడు, మీ చదవండి, అర్థమైపోద్ది. డౌట్స్ ఉంటే నేను చెప్తాను, చదవమ్మా. Yes, sir. Introduction. On the retirement or death of a partner, the existing partnership deed comes to an end, and in its place, a new partnership deed needs to be framed, whether by the remaining partners continue to do their business on changed terms and conditions. There is no much difference in the accounting treatment at the time of retirement or in the event of death. In both the cases, we are required to determine the amount due to the retiring partner in case of retirement, and to legal representatives in case of deceased partner. After making necessary adjustments in respect of goodwill, revaluation of assets and liabilities, and transfer of accumulated profits and losses. In addition, we may also have to compute the new profit sharing ratio among the remaining partners and also the gaining ratio. ఇప్పుడు 3 పార్ట్నర్స్ ఉన్నారమ్మా. ఒక పార్ట్నర్ రిటైర్మెంట్ ఆర్ డెత్ అయిపోయాడు. అప్పుడు 3 పార్ట్నర్స్ తో ఉన్న పార్ట్నర్షిప్ క్యాన్సిల్ అయిపోయి 2 పార్ట్నర్స్ తో ఉన్న పార్ట్నర్షిప్ మాత్రమే అవాల్వ్ అవుతుంది, అవునా కదా? అదే చెప్తాడు ఫస్ట్ పాయింట్, అదే చెప్పాడు. ఆన్ ద రిటైర్మెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ ఎ పార్ట్నర్, ద ఎగ్జిస్టింగ్ పార్ట్నర్షిప్ డీడ్ విత్ 3 members కమ్స్ టు an end, and in its place a new partnership deed with 2 members needs to be framed, whereby the remaining 2 partners continue to do their business on changed terms and conditions. అర్థమైందా లేదా? అక్కడ మార్చాను అన్నమాట. 3-2 అనేది నేను మార్చాను మీకు అర్థం కావడానికి. ఓకేనా? నెక్స్ట్, there is no much difference in the accounting treatment at the time of retirement or in the event of death. మనం చెప్పుకున్నాం లేదా, రిటైర్మెంట్ కి డెత్ కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, రెండు సేమ్. ఓకేనా? ఇన్ బోత్ ద కేసెస్, ఈ రెండిట్లో సేమ్ ఉండే పాయింట్స్ ఏంటంటే నెంబర్ 1, we are required to determine the amount due to the retiring partner in case of retirement and to the legal representatives in case of deceased partner after making necessary adjustments. ఏమన్నాడమ్మా? ఒకవేళ రిటైర్మెంట్ అయిపోతే రిటైర్మెంట్ అవుతున్న పార్ట్నర్ కి, లేదా ఒకవేళ పార్ట్నర్ చచ్చిపోతే పార్ట్నర్ యొక్క లీగల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా, లీగల్ రిప్రజెంటేటివ్ ఉంటారు కదా, కొడుకో కూతురు వైఫ్ ఉంటారు కదా, వీళ్ళు ఈ రిటైర్మెంట్ అయిపోతుంటే రిటైర్మెంట్ పార్ట్నర్ కి లేదా లీగల్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ డిసీజ్డ్ పార్ట్నర్ ఏం చేయాలంట? ఏం చేయాలమ్మా? వాళ్ళ అమౌంట్ వాళ్ళకి వాళ్ళ అమౌంట్ డ్యూ ఎంత ఉందో ఆ అమౌంట్ డ్యూని ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేస్తామంట? ఆఫ్టర్ నెసరీ అడ్జస్ట్మెంట్స్. ఏంటి అడ్జస్ట్మెంట్స్? అడ్మిషన్ లో ఏం చేసాం అవే అడ్జస్ట్మెంట్స్. నెంబర్ 1 గుడ్ విల్, నెంబర్ 2 రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, అండ్ నెంబర్ 3 ట్రాన్స్ఫర్ ఆఫ్ అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్. అడ్మిషన్ లో చేసామా? మళ్ళీ ఇప్పుడు డిస్కస్ చేయాలి ఇవన్నీ? సేమ్ అడ్మిషన్ లో మనం ఏమైతే చేసామో అదే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ విల్, గుడ్ విల్ ఏం చేస్తాం? ఓల్డ్ పార్ట్నర్స్ కి ఓల్డ్ రేషియోలో పనిచేస్తాం. డబ్బులు తీసుకొస్తే డబ్బులు తీసుకెళ్తాం క్యాష్ లో, లేదనుకోండి మన బిజినెస్ లో ఉండిపోద్ది. ఓకేనా? ఓకే సార్. లేదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ అక్యూములేటెడ్ ప్రాఫిట్, ఇప్పటి వరకు వీళ్ళు ముగ్గురు కలిసి సంబంధించిన ప్రాఫిట్స్ అండ్ లాస్ ఉన్నాయి. ఓల్డ్ పార్ట్నర్స్ ఓల్డ్ రేషియోలో పనిచేస్తాం. అడ్మిషన్ టైంలోని ఓల్డ్ పార్ట్నర్స్ అంటే ఇద్దరు ఉండేవారమ్మా. రిటైర్మెంట్ అంటే ఓల్డ్ పార్ట్నర్స్ అంటే ఎంతమంది ఉంటారు? ఒకళ్ళే ఉంటారు సార్. ముగ్గురు ఉంటారమ్మా, ముగ్గురు ఉంటారు. ఓల్డ్ పార్ట్నర్స్ అంటే ముగ్గురు కదా. అవును సార్. ఏబిసి ముగ్గురు ఓల్డ్ పార్ట్నర్స్ ఎప్పుడు రిటైర్మెంట్ డెత్లో. ఏబి మాత్రం ఓల్డ్ పార్ట్నర్స్ ఎప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ సి టైంలో. నెక్స్ట్ అమ్మా, సో మనం చేయాల్సిన పనులు ఏంటి అనేవి పేజ్ తిప్పండి అమ్మ ఒకసారి. పేజ్ తిప్పండి. ఆల్రెడీ మనం ఇవి నేర్చుకున్నాం లేదా చెప్పండి. నెంబర్ 1 న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో అండ్ గెయినింగ్ రేషియో. లేదా? yes sir. నువ్వు న్యూ ప్రాఫిట్ రేషియో నేర్చుకున్నావు, గెయిన్ రేషియో చెప్పుకోవాలి, అంతేనా? yes sir. నెక్స్ట్ రివాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఆల్రెడీ నేర్చుకున్నావా? నేర్చుకున్నాం సార్. నెక్స్ట్
Distribution of accumulated profit or losses and reserves. ఇది కూడా నేర్చుకున్నాం, ఇది కొత్త పాయింటా? నేర్చుకున్నాం. నెక్స్ట్ Treatment of goodwill. నేర్చుకున్నావా? నేర్చుకున్నాం. నెక్స్ట్ Adjustment of partners' capital. ఓకే. Next, settlement of the amount due to retired or deceased partner. ఇది ఒక్కటి నేర్చుకోలేము మనం. Yes, sir. ఓకేనా? అమౌంట్ డ్యూ టు రిటైర్డ్ పార్ట్నర్, డిసీజ్డ్ పార్ట్నర్ ఏముంటాయి తెలుసా? పైన రెండు ఉన్నాయి చూడండి, అవే చూద్దాం ఏంటో. పైన రెండు ఏంటో చూద్దాం. Yes, sir. చూడండి ఏమంటున్నాడు. The amount due to the retiring partner in case of retirement and the legal representatives executors includes ఏమి ఇవ్వాలంటాడికి చూడండి. ఎవరైతే రిటైర్ అయిపోతున్నాడో, అది ఎవరైతే చనిపోతున్నాడో, డెత్ అయిపోతున్నాడో ఆ యొక్క క్రెడిట్ బ్యాలెన్స్ ఇవ్వాలి. అవునమ్మా? అమ్మ క్యాపిటల్ ఎప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. క్యాపిటల్ అకౌంట్ అయితే క్రెడిట్ బ్యాలెన్స్ ఇవ్వాలి. కరెంట్ అకౌంట్ ఏమైనా ఉందనుకో, కరెంట్ అకౌంట్ కూడా ఏం ఇవ్వాలి? క్రెడిట్ బ్యాలెన్స్ ఇచ్చేయాలి. నెక్స్ట్ ఇంకా వాడి షేర్ ఆఫ్ ఏం ఇవ్వాలి? ప్రాఫిట్స్. నెక్స్ట్ వాడి షేర్ ఆఫ్ ప్రాఫిట్స్, అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ ఆర్ రిజర్వ్స్ ఇచ్చేయాలి. నెక్స్ట్ ఇంకేవాలంటే చూడండి, పేరు చెప్పండి. ఇంకేం ఇవ్వాలి? His share in gain of revaluation of assets and liabilities. Assets and liabilities గెయిన్ వచ్చినాక మా గెయిన్ కూడా అడిగి చేయాలి. నెక్స్ట్ అమ్మా, his share of profits up to the date of retirement or death. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఎండింగ్ లో అయిపోయాక రిటైర్ అయిపోతున్నాడు అమ్మా, పెద్ద ఏం ప్రాబ్లం ఉండదు. ఆ ఇయర్ లో ఎంత అయితే ప్రాఫిట్ వచ్చినా ఆ షేర్ తీసుకుంటాడు. ఓకేనా? ఇయర్ మిడిల్ లో రిటైర్ అయ్యాడు. సో ఆడు ఎప్పుడు ఉన్నాడు? ఇయర్ మిడిల్ వరకు ఉన్నాడు. ఆ మిడిల్ వరకు ఉన్న ప్రాఫిట్స్ అడిగి ఇచ్చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ మంత్స్ 12 మంత్స్, ఆ 9 మంత్స్ వరకు ఉన్నాడు. సో ఎన్ని మంత్స్ ప్రాఫిట్ ఇస్తారు వాళ్ళకి? 9 months profit. 9 months ప్రాఫిట్ అడిగి ఇచ్చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ హిస్ క్యాపిటల్. పార్ట్నర్షిప్ డీడ్ లో గానీ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ ఇవ్వమంటే ఆ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వాలి. Yes, sir. నెక్స్ట్ salary or commission if any due to him up to the date of retirement or death. పార్ట్నర్షిప్ డీడ్ లో శాలరీ ఇవ్వండి, కమిషన్ ఇవ్వండి అని చెప్పడం, మా శాలరీ కమిషన్ కూడా ఇవ్వాలి. ఓకేనా? ఓకే సార్. ఇవన్నీ వాడికి ఇవ్వాల్సింది, వాడి దగ్గర తీసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయంట. అవేంటి? డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ హిస్ కరెంట్ అకౌంట్. క్రెడిట్ బ్యాలెన్స్ ఇవ్వాల్సింది లేదు, క్రెడిట్ బ్యాలెన్స్ లేదు, డెబిట్ బ్యాలెన్స్ ఉంది. అప్పుడు ఏం చేయాలి? వాడి దగ్గర తీసుకోవాలి. ఓకేనా? లేదా వాడికి ఇవ్వాల్సిన దాంట్లో తగ్గించాలి. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ అమ్మ, his share of goodwill to be written off if necessary. వాడు గుడ్ విల్ తీసుకునే పరిస్థితులు లేడు, వాడే పే చేసే పరిస్థితిలో వచ్చాడు. అప్పుడు ఏం చేయాలి? వాడి దగ్గర నుంచి తీసుకోవాలి గుడ్ విల్ అమౌంట్. అదే అక్యూమిలేటెడ్ లాసెస్ తీసుకోవాలి. అదే లాస్ ఆన్ ప్రాఫిట్ గెయిన్ ఆన్ రివల్యూషన్ ఇచ్చాం, లాస్ అయినా ఉందనుకో వాడి దగ్గర తీసుకుంటాం. అలాగే రిటైర్మెంట్ వరకు కూడా ఏమైనా లాస్ ఉందనుకో లాస్ కూడా వాడి దగ్గర తీసుకుంటాం. ఓకేనా? ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ పక్కన పెడితే క్యాపిటల్ డ్రాయింగ్స్ చేశాడు, సో తీసుకుంటాం. ఈ డ్రాయింగ్స్ చేసినందుకు దీని మీద ఇంట్రెస్ట్ అయినా ఉందనుకో డీడ్ లో ఆ ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటాం. ఓకేనా? సో ఇవన్నీ ఏమేమి ఇవ్వాలి, ఏమేమి తీసుకోవాలి రిటైరింగ్ అండ్ డెత్ పార్ట్నర్ సంబంధించి ఈ ఫస్ట్ రెండు ఇచ్చాడు. అసలు పార్ట్నర్షిప్ ఓవరాల్ గా రిటైర్మెంట్ డెత్ చేయాల్సిన మెయిన్ హెడ్డింగ్స్ ఇవి 1 2 3 4 5 6. అందులో ఆల్రెడీ 1 to 5 మనం నేర్చుకున్నాం, 6 ఒకటి నేను చెప్పాలి. ఓకేనా? చేద్దామా సమ్స్? చేద్దాం సార్. సో న్యూ ప్రాఫిట్ రేషియో ఫైండ్ చేయాలి కదా ఫస్ట్. కేస్ నెంబర్ 1 అమ్మ, కేస్ నెంబర్ 1 నేను విత్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీది కేసు చదివితే మీకు అర్థం అవుతుంది. ఓకేనా? ఓకే సార్. చూడండి ఎగ్జాంపుల్ చూడండి. ఆశా, దీప్తి, నిషా ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఏ ఫర్మ్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాస్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2:1 అంతా. ఓకేనా? If Deepthi retires, the new profit ratio between Asha and Nisha will be 3:1 అంట. ఆడి చెప్పేసాడు. ఎందుకు 3:1? ఎవరు రిటైర్ అయిపోతున్నారు? దీప్తి రిటైర్ అయిపోతుంది. అంటే 2 తీసేయండి, 2 క్యాన్సిల్ చేసేయండి, ఇంకేముంది? 3:1 ఆశా నిషా పంచుకుంటారు. ఎనీ డౌట్స్? నో సార్. ఇప్పుడు కేసు 1 చదవము ఒకసారి. Normally, the continuing partners acquire the share of retiring or deceased partner in the old profit sharing ratio, and there is no need to compute the new profit sharing ratio among them, as it will be same as the old profit sharing ratio among them. In fact, in absence of any information regarding profit sharing ratio
in which the remaining partners share the future profits in their old ratio. వాళ్ళు ఎలాంటి ఫ్యూచర్ రేషియో ఇవ్వలేదు అంటే ఎవరైతే రిటైర్ అయిపోతున్నారో క్యాన్సిల్ చేసేయండి. మిగిలిన రేషియో ఏదైతే ఉందో అదే న్యూ ప్రాఫిట్ రేషియో అవుతుంది. ఓకేనా? Okay, sir. నెక్స్ట్ కేస్ నెంబర్ 2. కేస్ నెంబర్ 2 ఏంటంటే అమ్మా 3 పార్ట్నర్స్ ఉన్నారు. 1, 2, 3. ఈ 3 పార్ట్నర్స్ లో థర్డ్ పార్ట్నర్ వెళ్ళిపోవడం వల్ల 1 and 2 పార్ట్నర్స్ కి ఫ్యూచర్ లో ఈ 3 థర్డ్ పార్ట్నర్ తీసుకునే ప్రాఫిట్ ని కూడా 1 and 2 పంచుకోరా? పంచుకుంటారు సార్. దాన్ని గెయినింగ్ షేర్ అంటారు. అంటే థర్డ్ పార్ట్నర్ నుంచి ఫస్ట్ పార్ట్నర్ కొంత గెయిన్ చేసుకుంటాడు, సెకండ్ పార్ట్నర్ కొంత గెయిన్ చేసుకుంటాడు. అవునా? అవును సార్. సో వీళ్ళ ఓల్డ్ షేర్ కి ఈ థర్డ్ పార్ట్నర్ నుంచి వచ్చిన గెయినింగ్ రేషియో యాడ్ చేసుకుంటే న్యూ ప్రాఫిట్ రేషియో వస్తుందా రాదా? వస్తుంది సార్. ఒకసారి ఇలస్ట్రేషన్ చదవమ్మా. Illustration 1. Naveen, Suresh and Tarun are partners sharing profits and losses in the ratio of 5:3:2. Tarun retires from the firm and his share was acquired by Naveen and Tarun in the ratio of 2:1. In such a case, calculate the new profit sharing ratio. బయటకు వెళ్ళిపోతుంది ఎవరు? తరుణ్ వెళ్ళిపోతుంది సార్. వాడు ఓల్డ్ రేషియో ఎంత? 2 సార్. ఇదిగో 2/10. ఈ 2/10 లోని ఓకేనమ్మా నవీన్ కి కొంత ఇస్తున్నాడు. ఇదిగో నవీన్ కొంత ఇచ్చాడు. అలాగే సురేష్ కొంత ఇస్తున్నాడు. ఇదిగో సురేష్ కొంత ఇచ్చాడు. ఓకేనా? ఇగో 2/10 అర్థమైందా? అమ్మ నవీన్ కి 2/10, సురేష్ కి 2/10. 2/10 లో నవీన్ కి కొంత పార్ట్, సురేష్ కి కొంత పార్ట్. అక్కడ అర్థమైందా లేదా? అర్థమైంది సార్. ఆ నవీన్ కి ఎంత పార్ట్ ఇస్తున్నారంటే అమ్మ 2/3 అంట. ఇంకా 2/10 లో 2/3 ఇచ్చాడు. అర్థమైందా? అర్థమైంది సార్. అలాగే 2/10 లో తరుణ్ కి సురేష్ ఎంత ఇస్తున్నారంటే 1/3 ఇస్తున్నాడు. 1/3. ఓకేనా? ఓకే సో నవీన్ గెయినింగ్ షేర్ ఎంత? 4/30. అలాగే సురేష్ గెయినింగ్ షేర్ ఎంతమ్మా? 2/30 సార్. 4/30 ఏమో నవీన్ది, 2/30 ఏమో సురేష్ది. ఓకేనా? ఓకే సార్. సో నవీన్ కి ఆల్రెడీ 5/10 ఉందమ్మా. 5/10 కి ఈ 4/30 యాడ్ చేసుకుంటాడు. అలాగే సురేష్ కి ఆల్రెడీ 3/10 ఉందమ్మా. 3/10 కి ఈ 2/30 యాడ్ చేసుకుంటాడు. యాడ్ చేసుకుంటే న్యూ రేషియో 19:11. ఎనీ డౌట్స్? ఏదైనా డౌట్ ఉంటే చెప్తే నేను పేపర్ మీద చేస్తాను. డౌట్ లేదు సార్, ఆల్రెడీ మనం ప్రాఫిట్ షేరింగ్ రేషియోలు అడ్మిషన్ లో చేసాం కదా అని అంటే ముందుకెళ్తాం. డౌట్ లేదు సార్. మనకంటే డౌట్ ఉందా? చేయాలా పేపర్ మీద? నో సార్. బాబీ అర్థమైందా? ఎవరికైనా అర్థం కాదు చెప్పండి, చెప్తాను. సమిత అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే అమ్మ. నెక్స్ట్ సో ప్రాఫిట్ రేషియో ఈ రెండే తప్ప ఇంకెలాంటివి కూడా మీకు రిటైర్మెంట్ జతలో ఉండవు. అయితే వెళ్ళిపోతున్నామని షేర్ తీసేసి మిగిలిపోయిన షేర్ ఇద్దరిది అని అనుకోవాలి. లేదు అంటే వెళ్ళిపోవడం వల్ల వాడి యొక్క ఫ్యూచర్ ప్రాఫిట్స్ పాత వాళ్ళిద్దరు పంచుకుంటారు. అంటే ఏంటి? గెయిన్ అవుతున్నారు. ఆ గెయినింగ్ షేర్ అంతా ఫైండ్ చేసి ఆ గెయినింగ్ షేర్ ని వేరే పాత షేర్ కి యాడ్ చేసుకోవడమే. ఓకేనమ్మా? ఓకే సార్. నెక్స్ట్ అమ్మా గెయినింగ్ రేషియో. సో గెయినింగ్ రేషియో అంటే ఏం లేదమ్మా, సాక్రిఫైసింగ్ రేషియోకి మనం ఫార్ములా ఏం చెప్పుకున్నాం గుర్తుందా? ఓల్డ్ షేర్ మైనస్ న్యూ షేర్ ఏమో సాక్రిఫైసింగ్, న్యూ షేర్ మైనస్ ఓల్డ్ షేర్ అవుతుందమ్మా గెయినింగ్ రేషియో అవుతుంది. ఓకేనా? ఓకే. చూడండి అక్కడ ఇలస్ట్రేషన్ చెప్తున్నా చూడండి. అనిల్, దినేష్, గంగా ఆర్ పార్ట్నర్ షేర్ ప్రాఫిట్ రేషియో 6:5:4. దినేష్ రిటైర్స్ అంటే దినేష్ ఎవడు 5 అనమాట. ఈ 5 కూడా రిటైర్ అయిపోతున్నాడు. అనిల్ అండ్ గంగా డిసైడ్ టు షేర్ ద ప్రాఫిట్స్ ఇన్ ద న్యూ ఫర్మ్ 3:2 అంట. క్యాల్కులేట్ ద గెయినింగ్ రేషియో. చెప్పండి అమ్మా. న్యూ పార్ట్నర్స్ ఎవరు? కొత్తగా ఉన్న పార్ట్నర్స్ ఎవరు? అనిల్, గంగా. అనిల్ న్యూ షేర్ ఎంత? 3/5. మరి గంగాది 2/5. ఇది న్యూ షేర్. న్యూ షేర్ లోంచి ఏం తగ్గించమంటున్నాడు? ఓల్డ్ షేర్. అనిల్ ఎంత? 6/15.
గంగాది ఎంత? 4/15. 4/15. ఓకేనమ్మా. Yes, sir. ఎల్సిఎం తీసుకొని ఫైండ్ చేసి చెప్పండి నాకు ఎంత? 3/15 minus 6/15, 2/15 minus 4/15. Anil 3/15, sir. 3/15. Ganga 2/15, sir. 2/15. Therefore, gaining ratio is equal to 3:2. Yes, sir. చూడండి కదా సేమ్ ఆన్సర్ వస్తుంది. వచ్చింది సార్. చేస్తారా? చేస్తాం సార్. నెక్స్ట్ చాలా కష్టమైన సమ్ వచ్చిందమ్మా. రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంట. చేద్దామా? చేద్దాం సార్. మీరు చెయ్యండి, తర్వాత నేను జస్ట్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. ఓకేనా? ఓకే సార్. థియరీ నిత్య ఫస్ట్ చదివే మనకు తెలిసిన థియరీయే, ఇంకోసారి చదివాను. Yes, sir. Revaluation of assets and liabilities. At the time of retirement or death of a partner, revaluation account is prepared in order to ascertain net gain or loss on revaluation of assets and liabilities, and bringing unrecorded items into firm's book, and the same is transferred to the capital account of all partners, including retiring or deceased partners in their old profit sharing ratio. Revaluation account is done on the same basis as was done in case of admission of a partner. ఓకేనా? Okay, sir. ఏం లేదమ్మా, రీవాల్యుయేషన్ పెరిగితే పెంచండి, తగ్గితే తగ్గించండి. ఓకేనా? ప్రాఫిట్ వచ్చిన లాస్ వచ్చిన ఓల్డ్ పార్ట్నర్స్ కి ఓల్డ్ రేషియోలో పనిచేయండి. ఓకేనా? Okay, sir. ఇక ఓల్డ్ పార్ట్నర్స్ ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు సార్. 3 మెంబర్స్ కి పనిచేస్తాం. Yes, sir. అందువల్ల చూద్దాం, క్వశ్చన్ ఏమన్నాడు చూద్దాం. G retires on the above date. Okay, it was agreed that machinery be valued at 1,40,000. machinery ఎంత ఉంది? 1,50,000 ఉందమ్మా. 1,40,000 వాల్యూ చేస్తున్నాడంట. అంటే తగ్గిందా పెరిగిందా? 10,000 తగ్గింది. అంటే రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్? డెబిట్ సైడ్. అసెట్స్ తగ్గితే డెబిట్ సైడ్, సో డెబిట్ సైడ్ తగ్గించాను. నెక్స్ట్ అమ్మా, పేటెంట్ 40,000. పేటెంట్ ఎంత ఉంది? 30,000 ఉంది. ఇప్పుడు 10,000 పెరిగిందంట. డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్? క్రెడిట్ సైడ్. అంటే అసెట్ తగ్గితే డెబిట్, పెరిగితే క్రెడిట్. ఓకేనా? ఎక్కడ? రీవాల్యుయేషన్ అకౌంట్ లో నేను చెప్తుంది. నెక్స్ట్ అమ్మా, బిల్డింగ్స్ 1,25,000 అమ్మా. 1,00,000 ఉంది. ఇదిగోండి అమ్మా, రీవాల్యుయేషన్ అకౌంట్ లో మెషినరీ 10,000 తగ్గింది, డెబిట్ చేశాడు. పేటెంట్స్ పెరిగింది, అలాగే బిల్డింగ్స్ పెరిగింది. టోటల్ 25 + 10 - 10 25,000 అమ్మా. ఓకేనా? ఈ 25,000 ఓల్డ్ రేషియో ఎంత? 5? డివైడెడ్ బై 5 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 10,000 ఒకటికి, ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 10,000 ఒకటికి, 1 ఈజ్ ఈక్వల్ టు 5,000 ఒకటికి. సరిపోయింది 25,000. సరిపోయింది సార్. ఏం డిఫరెంట్ గా చేసామో మనం? అడ్మిషన్ లో ఏం చేసామో రిటైర్మెంట్ లో కూడా అదే చేసాం. ఎనీ డౌట్స్? నో సార్. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ హెడ్డింగ్ చూడండి ఏమంటున్నాడు? అడ్జస్ట్మెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్. ఇదేనా కొత్తదా? కాదు సార్. అప్పటి వరకు ఓల్డ్ పార్ట్నర్స్ సంపాదించి దాచిపెట్టిన రిజర్వ్స్ ఆర్ ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ ఏం చేయాలి? ఇప్పుడు ఓల్డ్ పార్ట్నర్స్ కి ఓల్డ్ రేషియోలో పనిచేయండి అని చెప్తాడు. ఓకేనా? ఎస్ సార్. తిరిగి చదవమ్మా ఫాస్ట్ గా. Adjustment of accumulated profits and losses. Sometimes the balance sheet of a firm may show accumulated profit or losses in the form of general reserve and profit and loss account. The retiring or deceased partner is entitled to his share in the accumulated profit and is also liable to share the accumulated losses, if any. The accumulated profit or losses belong to all the partners and should be transferred to the capital accounts of all partners in their old profit sharing ratio. ఓకేనా? ఓకే సార్. ఓల్డ్ పార్ట్నర్స్ కి ఓల్డ్ రేషియోలో పనిచేయండి అంతే. దాని మీద సమ్ కూడా ఉండదు, ఎందుకంటే ఇంకా ఆల్రెడీ చేసినాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ అమ్మా, ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్ అన్న కొత్తదమ్మా? కాదు సార్. పాతదేనా? పాతదే సార్. సో ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్ సమ్ చేద్దాం, లాస్ట్ టైం చేసినట్టే ఉందో లేదో చూద్దాం. ఓకేనా? ఓకే సార్. సో A, B, C are partners in a firm sharing profits in the ratio 3:2:1 అమ్మా. ఓల్డ్ రేషియో ఎంత? 3:2:1 సార్. 3:2:1. ఓకేనా? అంటే ఎంత టోటల్ ఎంత అయింది? 6. ఏమా? 6. ఓకే. ద గుడ్ విల్ ఆఫ్ ద ఫర్మ్ ఎంత?
60,000. 60,000. అండ్ రిమైనింగ్ పార్ట్నర్స్ ఏ అండ్ సి అంటే ఎవరు రిటైర్ అవుతాడు, బి రిటైర్ అయిపోయాడు కాబట్టి ఏ అండ్ సి కంటిన్యూ టు షేర్ ప్రాఫిట్స్ ఇన్ ద రేషియో ఎంత అంటమ్మా 3:1, sir. 3:1 అంతే కదా మరి. అంతే సార్. బి రిటైర్ అయిపోయాడు అంటే 2 తీసేయండి 3:1 లో పంచుకుంటున్నారు. ఎస్ సార్. పాస్ ద నెసరీ జర్నల్ ఎంట్రీస్ అండర్ అబౌవ్ వేరియస్ ఆల్టర్నేటివ్స్. ఏంటో చూద్దాం. ఆల్టర్నేటివ్ ఏంటంట, ఇఫ్ గుడ్ విల్ ఈస్ రైజ్డ్ అట్ ఫుల్ వాల్యూ అండ్ రీటైన్డ్ ఇన్ బుక్స్ అంటే అర్థం ఏంటి చెప్పండి. అంటే వాళ్ళు గుడ్ విల్ గుడ్ విల్ ఇప్పుడే వచ్చింది. తీసుకొచ్చావంట, ఇప్పుడే రైజ్ చేసామంట, ఇప్పటివరకు లేదు. రైజ్ చేసిన దాన్ని పార్ట్నర్స్ తీసుకెళ్ళిపోవట్లేదంట, రీటైన్డ్ అంటే బుక్స్ లో ఉంచేస్తున్నారంట. ఎనీ డౌట్స్? నో సార్. నెక్స్ట్ సెకండ్ వన్, ఇఫ్ గుడ్ విల్ ఇస్ రైజ్డ్ ఇప్పుడు పెంచారు అట్ ఫుల్ వాల్యూ అండ్ రిటర్న్ ఆఫ్ ఇమీడియట్లీ అంటే అర్థం ఏంటమ్మా, గుడ్ విల్ ని పెంచారు, పెంచి క్యాన్సిల్, రిటర్న్ ఆఫ్ అంటే ఏంటమ్మా క్యాన్సిల్ చేయడం. తీసుకెళ్ళిపోలేదు, క్యాన్సిలేషన్ రిటర్న్ ఆఫ్ అంటే. ఓకే సార్. తీసుకెళ్ళిపోవడం అంటే ఎంట్రీ ఏమొస్తుంది, టు క్యాష్ ఆర్ బ్యాంక్ వస్తుంది. తీసుకెళ్ళిపోలేదు, రైట్ ఆఫ్ చేశారంట. ఓకే సార్. నెక్స్ట్ అమ్మ, ఇఫ్ గుడ్ విల్ ఈస్ రైజ్డ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ రిటైరింగ్ పార్ట్నర్ షేర్ అండ్ రిటర్న్ ఆఫ్ ఇమీడియట్లీ రైజ్ చేశారంట, కానీ ఫుల్ వాల్యూ రైజ్ చేయలేదంట. ఎంతవరకు రైజ్ చేశారంట, రైజ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ రిటైరింగ్ పార్ట్నర్ షేర్. రిటైరింగ్ పార్ట్నర్ ఎవరైతే వెళ్ళిపోతున్నాడో వాడి షేర్ మాత్రం రైజ్ చేశారు, వాడి అది ఎంతైతే రైజ్ చేశారో దాన్నే క్యాన్సిల్ చేశారు. ఎస్ సార్. నెక్స్ట్, ఇఫ్ గుడ్ విల్ ఇస్ నాట్ టు ఆఫ్టర్ ఇన్ ఫర్మ్స్, ఓకే, ఇఫ్ గుడ్ విల్ ఇస్ నాట్ టు ఎపియర్ అని రాసుకున్నాం కూడా, నాట్ టు ఎపియర్. ఇఫ్ గుడ్ విల్ ఇస్ నాట్ టు ఎపియర్ ఆఫ్టర్ ఇన్ ఫర్మ్స్ బుక్స్ అట్ ఆల్ అంటే ఏంటి, ఫర్మ్స్ బుక్స్ లో అసలు గుడ్ విల్ అనేది ఉండకూడదు. ఓకేనా? ఓకే సార్. అంటే ఫర్మ్స్ బుక్స్ ఉండకూడదు అంటే రైజ్ చేసినప్పుడు గుడ్ విల్ రాకూడదు, రైట్ ఆఫ్ చేస్తున్నప్పుడు గుడ్ విల్ రాకూడదు. అలా చేయాలి. చేద్దామా? చేద్దాం. చూడండి ఫస్ట్ వన్. సో చెప్పండి, ఫస్ట్ కేసు ఏంటి, ఇఫ్ గుడ్ విల్ ఇస్ రేస్డ్ ఎట్ ఫుల్ వాల్యూ అండ్ రిటైన్ ఇన్ బుక్స్. ఇఫ్ గుడ్ విల్ ఈస్ రైజ్డ్ ఇన్ ఫుల్ వాల్యూ అండ్ రీటైన్డ్ ఇన్ బుక్స్ అంతేనా? అంతే సార్. చెప్పండి ఫుల్ వాల్యూ ఎంత? 60,000 సార్. అంటే గుడ్ విల్ అకౌంట్, గుడ్ విల్ అసెటే కదా. ఎసెట్ సార్. ఇంకో రేస్ చేశాడు, గుడ్ విల్ అకౌంట్ అట 60,000 టు to పార్ట్నర్స్ ఏస్ క్యాపిటల్ అకౌంట్, టు బీస్ క్యాపిటల్ అకౌంట్, టు సీస్ క్యాపిటల్ అకౌంట్. 30,000, 20,000, 10,000 all partners whole ratio. Any doubt? no sir. Second one, If goodwill is raised, గుడ్ విల్ రిటైన్ అయిందా లేదా ఇప్పుడు చూడండి ఒకసారి ఎంట్రీ చూసి. yes sir, return అయింది సార్. డెబిట్ లో ఉండిపోయింది కదా, క్యాన్సిల్ చేయలేదు కదా గుడ్ విల్ ని. చేయలేదు సార్. గుడ్ విల్ క్యాన్సిల్ చేసుకుంటే రీటైన్ అయినట్టు కాదు, ఏం చేసినట్టు రైట్ ఆఫ్ చేసినట్టు. రైట్ ఆఫ్ చేయలేదు, రీటైన్ చేశాను బిజినెస్ లో. yes sir. నెక్స్ట్ అమ్మ, If goodwill is raised at full value and written off immediately. ఇఫ్ గుడ్ విల్ ఈజ్ రైజ్డ్ ఇన్ ఫుల్ వాల్యూ అండ్ రిటర్న్ ఆఫ్ ఇమ్మీడియట్లీ. రైజ్ చేశారంట, రైజ్ చేసిన వెంటనే రైట్ ఆఫ్ కూడా చేశాడు. రైజ్ చేసినప్పుడు ఎంట్రీ మనకు తెలుసు, సేమ్ గుడ్ విల్ అకౌంట్ డెబిట్ టు ఏస్ క్యాపిటల్ అకౌంట్, టు బీస్ క్యాపిటల్ అకౌంట్, టు సీస్ క్యాపిటల్ అకౌంట్. ఎంతమ్మా? 60,000, 30,000, 20,000, 10,000. ఓకేనా? ఓకే సార్. చెప్పండి, ఈ గుడ్ విల్ ని తీసుకెళ్ళిపోతుంది ఎవరు? ఏ ఇంకా సి తీసుకెళ్ళిపోతారు సార్. బి బయటికి వెళ్ళిపోతున్నాడు, ఏ అండ్ సి ఇంకా ఉండిపోతున్నారు, ఇంకా వెళ్ళిపోవట్లేదు వాళ్ళు. అవునా? అవును సార్. సో మొత్తం గుడ్ విల్ ని ఏస్ క్యాపిటల్ అకౌంట్ డెటార్, సీస్ క్యాపిటల్ అకౌంట్ డెటార్, టు గుడ్ విల్ అకౌంట్. అమ్మా బి అనేవాడు ఏంటి, బయటికి వెళ్ళిపోయేవాడు, ఇంక సంబంధం లేదు గుడ్ విల్ తోటి. ఎస్ సార్. ఇంకా గుడ్ విల్ రైట్ ఆఫ్ అవ్వాలంటే ఎవరితో రైట్ ఆఫ్ అవ్వాలంటే ఏకి సికి మాత్రమే రైట్ ఆఫ్ అవ్వాలి.
Yes, sir. సో గుడ్ విల్ టోటల్ 60,000 చెప్పండి అమ్మా 60,000 ఇంటూ వీళ్ళ రేషియో ఎంత 3:1. క్యాన్సిల్ చేసినప్పుడు గుడ్ విల్ రైజ్ చేస్తాం కదమ్మా గుడ్ విల్ రైజ్ చేసినప్పుడు ఓల్డ్ రేషియో రేసేసాం 3:2:1 గుడ్ విల్ రైట్ ఆఫ్ చేస్తున్నప్పుడు న్యూ రేషియో ఎంత వెళ్ళి 3:1, sir. 3:1 లో పనిచేయాలి సో 60,000 ఇంటూ 3:1 ఎంత 45,000. 45,000 ఇంకోటి 15,000. 15,000 ఓకేనా Okay, sir. నెక్స్ట్ థర్డ్ వన్ If goodwill is raised to the extent of retiring partner's share and written off immediately. Goodwill is raised in extent to retiring partner and written off immediately. సో చెప్పండి అమ్మా రిటైరింగ్ పార్ట్నర్ యొక్క గుడ్ విల్ అంతా 20,000. 20,000. అంతే రైజ్ అవుతుంది ఓకేనా Yes, సో sir. గుడ్ విల్ అకౌంట్ డెటార్ 2 గుడ్ విల్ అకౌంట్ డెటార్ 2 ఎంతమ్మా B's capital account. టు B's capital account 20,000. 20,000, sir. 20,000 ఇది ఎప్పుడు రైజ్ అయినప్పుడు ఓకేనమ్మా Okay, sir. రైజ్ అయినప్పుడు ఓల్డ్ రేషియో ఎంత ఇది బిది 2, sir. 60,000 ఇంటూ 2/6 6. అది 2/6 Yes, sir. రైజ్ అయినప్పుడు ఓల్డ్ రేషియో రాసుకోండి ఓల్డ్ రేషియో మరి రిటర్న్ ఆఫ్ అవుతున్నప్పుడు ఎవరో A's capital account debtor C B's capital. capital account C's capital account debtor To 2 goodwill account. goodwill account ఏ రేషియోలో అమ్మా రైట్ ఆఫ్ చేసినప్పుడు 3:1 ratio, sir. న్యూ రేషియో 3:1 అంటే గుడ్ విల్ 20,000 క్యాన్సిల్ అయిపోయింది ఏ సి ఎంత పంచుకుంటున్నారు 15,000 ఏ పంచుకుంటున్నాడు 5,000. C. 5,000 సి పంచుకుంటున్నాడు అర్థమవుతుందా Yes, sir. ఎంట్రీస్ అర్థమవుతున్నాయి ఎందుకు వేస్తున్నాము అర్థమైంది, sir. గుడ్ విల్ రేస్ చేసి ఈ వెళ్ళిపోతున్న పార్ట్నర్కి ఇచ్చేస్తున్నాం చూడండి ఇక్కడ ఇచ్చేసాం 20,000 అంటే ఇక్కడ క్రెడిట్ అయిందా డెబిట్ అయిందా క్రెడిట్ అయింది Credit అయింది, sir. Credit అయింది. అర్థమవుతుందా అర్థమైంది, sir. క్రెడిట్ అయింది అంటే ఇచ్చి పంపించేస్తున్నాం మిగతాది ఓల్డ్ పార్ట్నర్స్ పంచుకుంటున్నారు ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఏంటి ఆడికి ఇవ్వాల్సింది ఇచ్చేసాం 20,000 బీస్ కి క్రెడిట్ అయింది Yes, sir. ఎవరు ఇచ్చారు ఈ 20,000 బి ఎలా ఇచ్చారంటే ఏ 15,000 ఇచ్చాడు ఆ జేబులోంచి సి 5,000 ఇచ్చాడు ఆ జేబులోంచి అమ్మ డెబిట్ చేయడం అంటే క్యాన్సిల్ చేయడమేనా దాంట్లోంచి అవును సార్ క్యాన్సిల్ చేయడమే సార్ అర్థమవుతుందా లేదా అర్థమైంది నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి ఇఫ్ గుడ్ విల్ is not to appear after in firm's books at all. అమ్మ అసలు గుడ్ విల్ అనేది ఫర్మ్స్ లో అంటే గుడ్ విల్ అసలు రైజే అవ్వకూడదంట గుడ్ విల్ రైజ్ అవ్వకూడదు కానీ బికి గుడ్ విల్ డబ్బులు ఇచ్చి పంపించేయాలి అవునా కదా అవును సార్ బికి గుడ్ విల్ డబ్బులు ఇచ్చి పంపించాలంటే బిని క్రెడిట్ చేయాలి డెబిట్ చేయాలా బిని క్రెడిట్ చేయాలి సార్ టు బీస్ క్యాపిటల్ అకౌంట్ ఎంత వాళ్ళకి బికి గుడ్ విల్ 20,000 ఈ 20,000 ఎవరు పంచుకుంటున్నారు yes sir A's capital account debtor, C's capital account debtor, A ఏమో 15,000, C ఏమో 5,000. Any doubts? no sir Illustration number 5 అమ్మా అది చదువు ఒకసారి సేమ్ ఇంక గుడ్ విల్ ఈ సమ్ చేస్తే మనం మళ్ళీ ఫస్ట్ అడ్మిషన్ లో టైంలో ఏది చేసామో అదే చేస్తున్నాం ఓకే అందుకే మళ్ళీ థియరీ చెప్పట్లేదు నేను చదువు D, P and R are partners sharing profits in the ratio of 5:3:2. ఆగమ్మ. D, P, R is equal to 5:3:2. Okay. Goodwill appears in the books at a value of rupees 20,000. P retires from the business. So goodwill ఎంత ఉందంట 20,000. 20,000 ఉందంట. Okay. And P retires from the business. P retire అయిపోతున్నాడు. Okay. Pass the necessary general entries in the following cases. Okay. First case. On the day of P retirement, goodwill is valued at rupees 24,000. అమ్మ goodwill books లో ఎంత ఉంది 20,000 అన్నారు సార్
ఇప్పుడు రిటైర్మెంట్ టైం ఎంత ఉందంట? 24,000 ఉంది సార్. అంటే ఎంత పెరిగింది? 4,000 పెరిగింది సార్. 4,000 పెంచేస్తున్నాం. 4,000 పెంచండి, గుడ్ విల్ డెబిటే కదా? ఎస్ సార్. గుడ్ విల్ అకౌంట్ ఎటార్ 4,000 టు 4,000 ఎవరికి ఇచ్చేస్తాం? ఓల్డ్ పార్ట్నర్స్ కి. టు డి అకౌంట్, టు పి అకౌంట్, టు ఆర్ అకౌంట్. ఆర్ అకౌంట్. 4,000 పెంచండి. ఎంత వాళ్ళ రేషియో? ఓల్డ్ రేషియో 5:3:2. 5:3:2 సార్. 2,100, 1,200, 800. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. లేదమ్మా, ఈ 20,000 ని 18,000 అయింది. అంటే ఎంత తగ్గిపోయింది? 2,000 తగ్గిపోయింది సార్. తగ్గించడం అంటే గుడ్ విల్ ని డెబిట్ చేయాలి, క్రెడిట్ చేయాలా? క్రెడిట్ చేయాలి సార్. టు గుడ్ విల్ అకౌంట్ ఎంత తగ్గిపోయింది? 19, 20, 2,000 తగ్గిపోయింది. 2,000 తగ్గిపోయింది సార్. తగ్గించండి. డి క్యాపిటల్ అకౌంట్ డెటార్, పి క్యాపిటల్ అకౌంట్ డెటార్, ఆర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్. ఎంతమ్మా? 1,600, 400. 1,000, 6,000, 600 సార్. 1,600, 400. 400. ఓకేనా? ఓకే ఇదేమో సార్. గుడ్ విల్ రివాల్యుయేషన్ అప్పర్ వర్డ్స్, ఇది గుడ్ విల్ రివాల్యుయేషన్ డౌన్ వర్డ్స్. ఓకేనా? ఎస్ సార్. ఈ Okay. రీవాల్యుయేషన్ చేసిన తర్వాత ఈ పైన చెప్పిన దాంట్లో పంచుకోవాలి. ఎస్ సార్. ఎనీ డౌట్స్? నో సార్. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ టాపిక్ ఏముంటుంది? అడ్జస్ట్మెంట్ ఆఫ్ క్యాపిటల్స్. అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ క్యాపిటల్స్ అంట. చెప్పండి అమ్మా, అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ క్యాపిటల్ అయినా కొత్త ఏంటి? న్యూ రేషియో ప్రకారం ఎవరైనా డబ్బులు తీసుకురావాలంటే డబ్బులు తీసుకొస్తాడు, లేదా ఆల్రెడీ బిజినెస్ లో ఎక్కువ డబ్బులు ఉన్నాయంటే ఎక్కువ ఉన్న డబ్బులు ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. అంతేనా కదా? అంతే సార్. ఇలస్ట్రేషన్ నెంబర్ 6 చేద్దామా? చేద్దాం సార్. చదవమ్మా ఒకసారి. John, Sundar and Rao are partners in a firm sharing profit in the ratio of 2:1:1. జాన్ ఉన్నాడంట, సుందర్ ఉన్నాడంట, రావ్ ఉన్నాడంట. 2:1:1 అంట వాళ్ళ ఓల్డ్ రేషియో. నెక్స్ట్. Yes sir. John retires from the firm and Sundar and Rao decided that the capital of the new firm will be fixed at rupees 1,20,000. ఓకే, సో ఎవరు రిటైర్ అయిపోతాడమ్మా? John sir. జాన్ రిటైర్ అయిపోయింటమ్మా. సో జాన్ రిటైర్ అయిపోయిన తర్వాత న్యూ క్యాపిటల్ ఎంత ఉండాలని అని ఫిక్స్ చేస్తున్నారంటే న్యూ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు 1,20,000. 1,20,000. ఓకే. The capital accounts of Sundar and Rao show a credit balance of rupees 82,000 and rupees 41,000 respectively after making all the adjustments. Calculate the actual cash to be paid off or to be brought in the continuing partners and pass the necessary journal entries. ఓకే. Yes sir. అమ్మా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, జాన్ క్యాన్సిల్ అయిపోతే రేషియో ఎంత ఉండాలి? 1:1 ఉండాలి. అంటే ఈక్వల్ గా ఉండాలి. అవునా? అవును సార్. మనకు కానీ ఆన్సర్ ఇవ్వకపోతే మనం ఎలా పంచేవాళ్ళం? ఈక్వల్ గా పంచేవాళ్ళం. అవును సార్. ఎందుకంటే జాన్ క్యాన్సిల్ చేస్తే 1:1 ఉండాలి. కానీ ఆన్సర్ లో చూడండి ఏమంటున్నాడు? న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో బిట్వీన్ సుందర్ అండ్ రావ్ ఆర్ 2:1 అంట. 2:1 అవడానికి ఛాన్స్ ఉంది అసలు ఇక్కడ? వాడు ఏమన్నా ఇచ్చాడా కొత్తగానే? వాడు కొత్తగా ఇగో ఇది కొత్త రేషియో ఇచ్చాడా? ఇవ్వలేదా? అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటమ్మా? మనమే ఫైండ్ చేయాలి సార్. మనమే ఫైండ్ చేయడం అంటే కదమ్మా, మనం ఫైండ్ చేయలేం. ఇచ్చిన దాంట్లో మనం ఫైండ్ చేయలేం. ఏంటంటే కొత్త రేషియో అన్నాడు ఇవ్వాలి, లేకపోతే వెళ్ళిపోతున్న జాన్ వల్ల ఎస్ కి ఆర్ కి గెయినింగ్ రేషియో అని ఇవ్వాలి. రెండైనా ఇచ్చాడా? గెయినింగ్ రేషియో ఇవ్వక కొత్త రేషియో ఇవ్వక మన 2:1 మన డిసైడ్ చేయడం ఎలా డిసైడ్ చేస్తారు ఎవరినని? అర్థమవుతుందా సార్? వాళ్ళ ప్రెసెంట్ క్రెడిట్ బ్యాలెన్స్ తోటి డిసైడ్ చేయొచ్చు సార్. ఎలా చేస్తామమ్మా క్రెడిట్ బ్యాలెన్స్ తోటి? చేయలేం సార్. The capital accounts of Sundar and Rao show a credit balance అన్నాడు 82,000 rupees respectively after making all adjustments అన్నాడు. Calculate the actual cash to be paid off or to be brought in by the continuing partners and pass the necessary journals అన్నాడు. నువ్వు చెప్పినట్టు 2:1 ఉంది. ఎస్ సార్. ఓకేనా? టోటల్ క్యాపిటల్ రేషియో 2:1 ఉంది. కానీ క్యాపిటల్ రేషియో వస్తే ఇప్పుడు వచ్చేప్పుడు చేసాం మనం
చేయలేదు సార్. ఎప్పుడు క్యాపిటల్ రేషియోస్ పట్టించుకోకూడదు, ఓకే. అర్థవుతుందా? ఎస్ సో సార్. ఏం చేయాలంటే అమ్మా, ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2:1:1 ఉంది కదా, అది మార్చుకోవాలి. అది ఓకే సార్. ఓకేనమ్మా. లేదు 2:1:1 అలాగే ఉంచాలి అనుకుంటే వాడు ఇచ్చిన ఇది ఉంది కదా, దీన్ని ఏమంటారమ్మా, ఈ ఫ్రేమింగ్ ఇది మార్చాలి. అది Yes. జాన్ సుందరరావు కాదు, సుందరరావు అండ్ జాన్ అయ్యి ఉండాలి. అప్పుడు Yes, జాన్ sir. క్యాన్సిల్ అవుతాడు, అప్పుడు 1 క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు సుందర్కి రావుకి ఎంత మిగులుతుంది? 2:1. 2:1. అర్థమైందా? ఎస్ సార్. ఓకేనమ్మా. చూడండి, ఇలా చూస్తే ఇప్పుడు న్యూ ప్రాఫిట్ రేషియో ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2:1 అవుతుంది. ఓకేనా? టోటల్ క్యాపిటల్ ఎంత? 1,20,000. 1,20,000. ఓకేనా? సో ఓకే న్యూ సార్. క్యాపిటల్ డే ప్రకారం సుందర్ రేషియో అలాగా, సుందర్ ఎంత తీసుకోవాలి? 1,20,000 ఇంటూ 2/3. 3 సార్. అలాగే రావు ఎంత? 1,20,000 ఇంటూ 1/3. చూడమ్మా, 2/3 ఎంత, 1/3 ఎంత? 2/3 80,000 అమ్మా. అవును సార్. 80,000. 3,000. 40,000. 1/3 ఎంతమ్మా? 40,000. 1/3 40,000. ఓకేనా? ఓకే సార్. సో ఉండాల్సింది 80,000, కానీ ఎంత ఉంది? 82,000. 82,000 ఉంది. అంటే -82,000. 2,000 ఏం చేయాలమ్మా? విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా రావచ్చు. చూడండి, ఉండాల్సింది 40,000, ఎంత ఉంది? 41,000 సార్. సో -41,000. 1,000 ఏం చేసుకోవాలమ్మా? తీసుకెళ్ళిపోవచ్చు సార్. విత్డ్రా చేసుకో. విత్డ్రా. ఓకేనా? ఓకే సార్. నువ్వు చెప్పినట్టమ్మా, సార్ క్యాపిటల్ రేషియో 82,000 41,000 2:1 ఉంది కదా అనుకుంటే, మరి ఇప్పుడు 1,20,000 ఉండకూడదు. అవును సార్. అప్పుడు క్యాపిటల్ రేషియోస్ అనేది ఎప్పుడు తీసుకోకూడదు మనం. క్యాపిటల్ రేషియో ఉంది కదా అని చెప్పి, అర్థవుతుందా? ఎస్ సార్. ప్రాఫిట్ షేరింగ్ రేషియో బట్టి క్యాపిటల్ ఉండాలి తప్ప, క్యాపిటల్ బట్టి ప్రాఫిట్ రేషియో ఉండకూడదు. ఓకే సార్. లేకపోతే ఇది వర్కౌట్ అవుతుంది, ఇది తప్పు అవుతుంది మనం చేసింది. అవును సార్. 1,23,000 అవుతుంది సార్ అప్పుడు. రేషియో బట్టి ఏముండాలి? షేరింగ్ క్యాపిటల్ ఉండాలి. అంతేగాని క్యాపిటల్ బట్టి రేషియో డిసైడ్ చేయకూడదు. ఎస్ సార్. సో మార్చుకున్నాం, అది జాన్ సుందర్ రావు కాదు, సుందర్ రావు అండ్ జాన్. ఓకే సార్. సుందర్ రావు అండ్ జాన్. అప్పుడు అది 2:1:1 ఉంది. జాన్ పోతున్నాడు కాబట్టి 1 పోయింది, మిగిలిన 2:1. ఓకేనా? ఓకే సార్. సో దీనికి ఎంట్రీ ఏంటి? ఎంట్రీ ఎలా రాయొచ్చు? డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు కదా, అవును సార్. క్యాష్ అకౌంట్ ఎంత? 3,000. ఎలా తీసుకుంటున్నారు? సుందర్ క్యాపిటల్ అకౌంట్ పంపించానమ్మా 2,000 ని, రావు క్యాపిటల్ అకౌంట్ పంపించాను 1,000. సో సుందర్ క్యాపిటల్ అకౌంట్ 2,000, రావు క్యాపిటల్ అకౌంట్ 1,000, టు క్యాష్ అకౌంట్ 3,000. ఎనీ డౌట్స్? నో సార్. సో ఇంకొక 2 కాన్సెప్ట్స్ మిగిలినాయమ్మా. ఏంటవి? డిస్పోజల్ ఆఫ్ అమౌంట్ డ్యూ టు రిటైరింగ్ పార్ట్నర్, అండ్ ఇంకోటి షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అప్ టు డేట్ ఆఫ్ డిసీజ్డ్ పార్ట్నర్. ఓకేనా? ఆ రెండు కూడా ఎప్పుడు చూస్తాం? రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో అంతవరకు మీరు ఏం చేయాలి? ఇప్పటి వరకు చెప్పిన, అంటే ఎక్కడ వరకు? డిస్పోజల్ ఆఫ్ అమౌంట్ డ్యూ టు ఇల్లస్ట్రేషన్ 6 వరకు కూడా నోట్స్ లో షేర్ చేయాలి. అలాగే ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇస్తాను, ఇప్పుడు కూర్చొని క్లాస్ అవగానే కూర్చొని, అలాగే మ్యాథ్స్ క్లాస్ అవగానే కూర్చొని కంప్లీట్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. చెప్తాను చూడండి. ప్రాబ్లం నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7. You require to consider new capitals of the partner. 8. Payment will be 8, 9 వరకు చేయండి అమ్మా. ఓకే సార్.
10, 11, 12, 13, 14, 15 అవన్నీ పెద్ద సమ్స్. అవి చెప్పాలంటే మనకి మిగతా 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, Yes, sir. అవి బట్టి చేద్దాం. అసలు 10th సమ్ 11th సమ్ కూడా అక్కర్లేదు, కానీ ఎందుకైనా మంచిది. లాస్ట్ 2 కాన్సెప్ట్స్ కూడా చెప్పిన తర్వాత అప్పుడు చేద్దాం. మీరు 9 వరకు చేయండి. Okay, sir. చేస్తారా? చేస్తాం సార్. సో 9 సమ్స్ ప్రాక్టీస్, 9 సమ్స్ హోంవర్క్ చేయండి, అలాగే 6 ఇలస్ట్రేషన్స్ ఫెయిల్ చేయండి. టోటల్ ఎన్ని సమ్స్ వస్తున్నాయి? 15 సమ్స్ హోంవర్క్. ఎస్ సార్. ఎనీ డౌట్? నో సార్. ఇప్పుడు చెప్పిన రిటైర్మెంట్ డెత్ ఎవరికైనా చెప్పిన డౌట్ అయినా ఉంటే అడగండి అమ్మా. సరే అయితే రేపు క్లాస్ మీట్ అవుదామా? ఎస్ సార్. Yes, sir. థ్యాంక్ యూ.